ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే బిగ్ బాస్ టికెట్ టు ఫినాలేని ప్లాన్ చేశాడు. అసలు ఎవరెవరికి ఎన్నెన్ని ఛాన్స్‌లొస్తాయి, ఎవరెవరు గెలుస్తారు అనేది ఇక్కడ చాలా మ్యాటర్ అన్నమాట. అంటే ఎవరు ఎవరితో ఆడితే ఏ గేమ్ అయినా సరే గెలుస్తాము అన్న ఒక అనాలిసిస్ ఉంటే తప్ప ఈ గేమ్స్‌లో గెలిచే అవకాశం లేదు. ప్లస్ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే నిన్న మనం ఏం చూసామంటే లైవ్‌లో చూసిందేంటంటే తనూజ అండ్ సుమన్ శెట్టి గారు యాక్చువల్లీ ఎపిసోడ్‌లో అయితే తనూజ గెలిచేసింది. భరణి అండ్ మన డెమాన్ వీళ్ళు ముగ్గురు ఆడారు. తనూజ సూపర్ డూపర్ విన్ ఇచ్చింది. ఆ తర్వాత లైవ్‌లో ఏం జరిగింది, ఇవాళ ప్రోమోలో ఏమొచ్చిందనేది చూస్తే సుమన్ శెట్టి గారితో ఆడదామని చెప్పేసి ఛాలెంజ్ విసిరింది. ఎవరు? తనూజ. సో గెలిచిన ముగ్గురిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకొకళ్ళకి ఛాలెంజ్ విసురుతారు. ఆ గేమ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకొక ముగ్గురికి అవకాశం ఇస్తారు. ఓకే. వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి ఛాలెంజ్ విసిరి 1-1 ఇద్దరిద్దరు చొప్పున ఆడతారు అలా. సో, ఇట్లా ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంటుందనమాట. గేమ్స్ అయితే చాలానే వస్తాయి. ఒక్కొక్కళ్ళకి దాదాపుగా దగ్గర దగ్గర ఎంత కాదనుకున్నా కూడా 3-4 గేమ్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కానీ సంజనాకి ఎందుకంటే రాలేకపోయింది. కారణం ఇమాన్యుల్ అని చెప్పుకోవచ్చు. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే తనుజ సుమన్ శెట్టి గారి చేతుల్లో ఓడిపోయిందనమాట. సో, సుమన్ శెట్టి గారు చాలా అద్భుతంగా ఆడారు. ఆల్మోస్ట్ ఆయన 1 అవర్‌కి పైగానే నుంచున్నారు. తనుజ ఇంకా యాక్చువల్లీ సుమన్ శెట్టి గారికి ఎక్కువ వాటర్ పట్టాయి. ఒక్క భరణి అండ్ డెమాన్ తప్ప మిగతా వాళ్ళందరూ తనుజకి ఫేవర్ చేశారు. ఓకే. సో, ఇక అయినప్పటికీ కూడా తనుజ అక్కడ ఓడిపోయింది. బట్ ఆమె ఎఫర్ట్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయన్నమాట. ఇద్దరిని మనం తక్కువ అంచనా వేయలేం. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళెంత ఆడారు, ఏం ఆడారనేది మనం కొంచెం కన్సిడర్ అయితే చేయాలి. అయితే ఇక నెక్స్ట్ ఏం జరిగింది? అంటే ఈరోజు మనం లైవ్‌లో చూసేదేంటి? రేపటి ఎపిసోడ్‌లో చూసేదేంటి అనేది గనక చూసినట్టయితే అంటే ఈరోజు గూడా కొంత ఎపిసోడ్‌లో వస్తుంది. కొంత రేపటి ఎపిసోడ్‌లో వస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఈరోజు టాస్కొచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నారు గదా! సుమన్ శెట్టి ఏం చేశాడంటే సుమన్ శెట్టి గెలిచాడు కాబట్టి తనూజకి సంబంధించి ఆయనేమన్నారంటే మిగిలిన వాళ్ళు అంటే ఇమాన్యుల్, సుమన్ శెట్టి, సంజన, తనూజ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు? రితు, భరణి, కళ్యాణ్, డెమాన్. ఓకే. ఈ నలుగురిలో ముగ్గురికి టాస్క్ పెట్టారు. ఎవరెవరది? కళ్యాణ్, రితు, డెమాన్. వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో, ఈ టాస్క్‌లో ఏమైందంటే కళ్యాణ్ అయితే డెమాన్ అయితే గెలవడం అయితే జరిగిందనమాట. అంటే సారీ కళ్యాణ్ లేడు. డెమాన్, భరణి, రితు. డెమోన్, భరణి, రితు. వీళ్ళ ముగ్గురిని సుమన్ శెట్టి సెలెక్ట్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే డెమోన్ అండ్ భరణి ఇద్దరు కూడా సుమన్ గారికి క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి గారు గెలిచి ఇంకొక ముగ్గురిని ఆడమని ఇచ్చారు కదా! దానిలో కళ్యాణ్ లేడు. ఓకే. కళ్యాణ్ దేనిలో ఉన్నాడు, దేనిలో గెలిచాడనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే సుమన్ శెట్టి గారికి ఏంటంటే భరణి గారు క్లోజు, డెమోన్ క్లోజు. సో, వీళ్ళిద్దరూ కూడా ఆడితే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ టాస్కుల్లో గెలిచామా, ఓడామా అనేది పక్కన పెట్టేస్తే ఎక్కువ టాస్క్‌లు ఆడితే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొక్కుతుంది. ఎక్కువగా ఎఫర్ట్స్ అనేది ప్రేక్షకులు చూసి ఓట్స్ వేస్తారనేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారనమాట. అయితే ఇక్కడ సోమన్ శెట్టి గారేంటంటే భరణి, రితు అండ్ డెమాన్ వీళ్ళ ముగ్గురినైతే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ టాస్క్‌లో వచ్చేసరికి డెమాన్ గెలిచాడు. ఓకే. సోమన్ శెట్టి గారు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్‌లో డెమాన్ గెలిచాడనమాట. ముగ్గురికి ఇచ్చారు కదా! డెమాన్, రితు అండ్ భరణి. డెమాన్ ఏం చేసాడంటే ఈ ఛాలెంజ్ అంటే ఎవరితో ఆడతావు? ఇప్పుడు గెలిచిన వాళ్ళు ముగ్గురిలో గెలిచిన వాళ్ళు ఒకళ్ళుంటారు కదా! వాళ్ళు ఇంకొకళ్ళతో సవాల్ విసిరి ఆడాలి కదా! అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకొచ్చింది, వాళ్ళు గెలుచుకుంది. ఇంకొకళ్ళది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్‌లో ఏమైందంటే డెమాన్ వచ్చేసరికి భరణి గారితో ఆడటంతో భరణి గారు డెమాన్ పవన్‌ని ఓడించేయడం అయితే జరిగింది. అయితే డెమాన్ పవన్ వచ్చేసరికి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అయిపోయాడనమాట. అర్థమైందా మీకు? ఇక్కడ భరణి గారు డెమాన్ లాంటి ఒక సూపర్ వ్యక్తిని కూడా ఓడించడం జరిగింది. నిజానికి డెమాన్ పవన్‌ని నామినేట్ చేసిన తర్వాత డెమాన్ పవన్ నేను అందరికి ఛాలెంజ్ విసురుతున్నాను. నేనే గెలుస్తా టికెట్ టు ఫినాలే అన్నాడు. ఆ కాన్ఫిడెంట్ ఆ పవర్ ఉండాలి. బిగ్ బాస్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో తనను తాను నిరూపించుకోవడానికి ఉండాలి. అయితే నిన్న టాస్క్‌లో కూడా తను ఓడిపోయినా, పక్క వాళ్ళు ఓడిపోయినా కూడా డెమోన్ ఏమంటున్నాడంటే, లేదండి ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. కరెక్టే. ఇప్పుడు అబ్బా! ఎంత కష్టపడి ఆడాడురా అని జనాలు అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. నిన్న సుమన్ శెట్టి, తనుజ దానిలో గూడా
సుమన్ శెట్టి తనుజ ఇద్దరు ఈక్వల్ గా ఒకటే టైం నిలబడ్డారు. కానీ తనుజ ఫస్ట్ ఇవ్వడం వల్ల అంటే ఆల్మోస్ట్ 1 hour 10 minutes అలా నిలబడింది. అలా పట్టుకుని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. మనకి ఒక 5 నిమిషాలు ఏదైనా ఫోన్ పట్టుకున్నా లేకపోతే ఏదైనా పట్టుకుని జబ్బ లాగేస్తూ ఉంటది అనమాట. సో ఆ పరంగా అయితే డెమాన్ పవన్ ఫస్ట్ ఛాలెంజ్ చేశాడు. తర్వాత కలబడ్డాడు. డెమాన్ పవన్ ని భరణి గారు ఓడించడంతో భరణి గారు ఇప్పుడు 3 బ్లాక్స్ కి అధిపతి అయ్యారనమాట. అంటే అక్కడ ఇప్పుడు గమనిస్తే భరణి గారికి 3 బ్లాక్స్ ఉన్నాయి. అంటే 3 ఇది ఉన్నాయి. ఇమాన్యుల్ కి 3 ఉన్నాయి. ఎందుకంటే ఈయన మ్యాక్స్ టాస్క్ లో గెలిచింది, సంజన గారితో గెలిచింది, అతనికి సొంతంగా ఒకటి. సో 3 ఉన్నాయి. అలాగే సుమన్ శెట్టి గారికి కూడా ఇంచుమించు 3 ఉంటాయి అనమాట. ఎందుకంటే తనుజ ఆల్రెడీ ముగ్గురితో ఆడి గెలిచింది ఒకటి, సుమన్ శెట్టి గారికి ఒరిజినల్ గా ఒకటి, అలాగే ఆ నిన్న గెలిచిన తర్వాత ఇంకొకటి, అలా ముగ్గురికి 3 ఉన్నాయి అనమాట. 3 పోతే ఇంకా మిగిలిందంతా 5 మిగులుతాయి అనమాట. ఇప్పుడు కళ్యాణ్ టర్న్ ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ గేమ్స్ అన్ని ఆడేసరి ఇప్పుడు భరణి గారు డెమాన్ తో ఆడారు కాబట్టి భరణి గారు ఏంటంటే ఇంకొక ముగ్గురిని పంపించాలన్నమాట గేమ్ ఆడడానికి. 3 వర్సెస్ 2 అలా అర్థమైంది కదా. ఇందాక సుమన్ శెట్టి గారు ఎలా అయితే డెమాన్ ని, రీతుని అలాగే భరణి గారిని సెలెక్ట్ చేశారో ఇప్పుడు వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్ అలాగే రితుని, ఇంకా చెప్పాలంటే కళ్యాణ్, రితు అండ్ ఇమాన్యుల్ అయితే ఆడడం అయితే జరిగిందంట. అయితే ఇమాన్యుల్ తెలియదు కానీ ఇక్కడైతే ఈ టాస్క్ లో అయితే రితును ఓడించేసి కళ్యాణ్ గెలవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మరి కళ్యాణ్ ఎవరికి సవాల్ విసురుతాడంటే మోస్ట్ ప్రాబబ్లీ రితుకి విసురుతాడు. ఎందుకంటే రితు తనకి ఈజీ ఆప్షన్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు 4 వచ్చేస్తారు. మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు రితు వర్సెస్ కళ్యాణ్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా కళ్యాణ్ గెలుస్తాడు అనేది నా అభిప్రాయం. ఇంకా గేమ్స్ అయితే జరగలేదు, బట్ గెలవడం అయితే జరుగుతుంది. రితు మీద కళ్యాణ్ ఖచ్చితంగా అన్ని విషయాలను స్ట్రాంగ్ కంటెస్టెంటే కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్ దగ్గర 3, అలాగే భరణి గారి దగ్గర 3, ఇమాన్యుల్ దగ్గర 3, సుమన్ దగ్గర 3, అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా పనిచేసుకుంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 మందిలో 4 అవుట్ అయిపోయారు. అవునా? ఇక మిగిలింది ఎవరు? 4 ఉంటారు. సో ఎవరెవరు? కళ్యాణ్, భరణి, ఇమాన్యుల్, సుమన్ శెట్టి. వీళ్ళల్లో ఇద్దరికి ఒక టాస్క్ పెడతారు. అది ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ యూజువల్. మళ్ళీ ఇమాన్యుల్ ఎవరితో ఆడాలని సెలెక్ట్ చేసుకుంటే నాకు తెలిసి ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారితో ఆడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొంచెం లూజ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఇంకో పాయింట్ ఏంటంటే మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఏమనుకున్నారంటే మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండేటట్టు ప్లాన్ చేసుకుందాము, అలాగే మన ఇద్దరం కూడా ఒకళ్ళకొకళ్ళు కలపడద్దు, వేరే వాళ్ళని గెలుచుకుంటూ మనం చివరిలో నించుందాం అని చెప్పేసి అనడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారిని, భరణి గారిని వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే దానిలో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ కళ్యాణ్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇమాన్యుల్ సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సుమన్ శెట్టి గారు గెలిస్తే ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ వర్సెస్ భరణి జరుగుతుంది. వాళ్ళిద్దరికి మధ్య టికెట్ టు ఫినాలే ఒకటి జరుగుతుంది అనమాట. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా మనకి ఈజీగా అక్కడ కొంత ఎపిసోడ్ చూస్తూ కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట. మరి టికెట్ టు ఫినాలే ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి.